ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎందుకు నియమించారు? రాధాకిషన్ రావు నియామకానికి కారణాలేంటి? ప్రణీత్ రావుకే పదోన్నతి ఎందుకిచ్చారు? ఈ అంశాలే ప్రధానంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశంపై 4.5 గంటలకు పైగా కేసీఆర్ ను విచారించింది. కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగిన సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల నడుమ హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆయనను విచారించింది. 4.5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించేందుకు కారణాలేంటి? రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావుకు పదోన్నతి వ్యవహారాలపై సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరినైనా పునర్నియమిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అర్హత లేకున్నా ప్రభాకర్ రావునే చట్టబద్దమైన ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణమేంటి వంటి ప్రశ్నల్ని అడిగినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయి కదా అని కేసీఆర్ ను ఆరా తీసినట్లు సమాచారం. 2007 ఎస్ఐ బ్యాచ్ లో ఎవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటికి సంబంధించి పోలీసు శాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ కు కోట్ల రూపాయల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండడంలో మతలబేంటని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎరా కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకెవరిచ్చారని సిట్ కేసీఆర్ ను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. సంయుక్త కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం కేసీఆర్ ను విచారించింది. ఈ బృందంలో దర్యాప్తు అధికారి వెంకటగిరితో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, శంషాబాద్ అదనపు డీసీపీ కేఎస్ రావు, మహంకాళి ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. విచారణ అనంతరం ఈ బృందం ఐసీసీసీలో సిట్ చీఫ్ సజ్జనార్తో సమావేశమైంది. విచారణ కోసం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం 2వ అంతస్తులోని గదిని సిట్ విచారణ కోసం ఎంపిక చేశారు. విచారణకు ఉపకరించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు దస్త్రాల్ని ఆదివారం ఉదయమే అక్కడికి తీసుకొచ్చారు. విచారణా సమయంలో ఇంట్లో ఇతరులెవరూ లేకుండా పంపించి వేశారు. కేటీఆర్ తో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు మాత్రం ఇంట్లో ఉండగా హరీష్ రావు సహా మిగతా నేతలంతా తెలంగాణ భవన్ కు వెళ్లారు. అయితే విచారణా సమయంలో మాత్రం కేసీఆర్ మినహా మిగిలిన వారిని ఇతర గదుల్లోనే ఉండాలని సిట్ సూచించినట్లు సమాచారం. విచారణా ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ తన నివాసంలోని బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు చేతులెత్తి నమస్కరించారు. పార్టీ శ్రేణులు జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా కేసీఆర్ పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయి విచారణ అంశంపై చర్చించి ఎర్రవల్లికి తిరిగి వెళ్లిపోయారు.